హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బీఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 5 రకాల వెరీ ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ టెస్టుల గురించి చెప్పబోతున్నా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఎందుకు అనంటే ఈ 5 రకాల టెస్టులు మీకు జనరల్ హెల్త్ చెకప్లో రావు, వాళ్ళు చేయరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా తక్కువ మంది డాక్టర్స్ మాత్రమే ఈ 5 రకాల టెస్టులని మీకు సజెస్ట్ చేస్తున్నారు. అయితే వీటి యొక్క ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ టెస్టులు ఏంటి అని అంటే, మనకిప్పుడు వరల్డ్ వైడ్గా రిపోర్ట్ అవుతున్న డెత్ కేసుల్లో లీడింగ్లో ఉన్న డెత్ కేసులు వచ్చేసరికి హార్ట్కి సంబంధించినవి. సో లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను ఏంటి అంటే, హార్ట్ డిసీజెస్ రావటానికి కానీ హార్ట్ అటాక్ రావటానికి కానీ ముందే మనకి అవి వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏమైనా టెస్టులు ఉన్నాయని అంటే, అటువంటి టెస్టులు అయితే ఏమీ లేవు అని చెప్పాను. బట్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అంటే మీకు హార్ట్ అటాక్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ రేపు వస్తాయా, ఎల్లుండి వస్తాయా, ఒక నెలకు వచ్చిద్దా, ఒక సంవత్సరానికి వచ్చిద్దా, లేదు అంటే ఒక 5 సంవత్సరాలకి ఎగ్జాక్ట్గా వచ్చిద్దా అని చెప్పడానికి ఎటువంటి టెస్టులు అయితే లేవు. కానీ ఇప్పుడు నేను చెప్పే టెస్టుల యొక్క ఉపయోగం ఏంటో తెలుసా? మీకు హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్ రావటానికి ముఖ్య కారణం ఏంటి? మనకి 100కి 90% కారణం వచ్చేసరికి మీ బ్లడ్ వెజల్స్లో ఫ్లాక్యూ ఫామ్ అవ్వటం అనేది ఒక కారణం. కానీ ఫ్లాక్యూ ఫామ్ అయిన అందరిలో 100కి 100% మీకు హార్ట్ డిసీజెస్ కానీ హార్ట్ అటాక్ కానీ రావాలి అని రూల్ లేదు. ఫ్లాక్యూ ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫ్లాక్యూ వచ్చిన వాళ్ళల్లో మిగతా వాళ్ళకి అడిషనల్గా ఇంకా కొన్ని రకాల కండిషన్స్ దానికి యాడ్ అవ్వటం కారణంగా అది ట్రిగ్గర్ అయ్యి హార్ట్ డిసీజెస్ కానీ హార్ట్ అటాక్ కానీ వచ్చి ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. సో అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ టెస్ట్ యొక్క ఉపయోగం మనకి ఏంటి అని అంటే, మీకు మీ బ్లడ్ వెజల్స్లో ఫ్లాక్యూ ఫామ్ అవుతుందా లేదా అని తెలియజేయడానికి ఈ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్లాక్యూ మీద బేస్ చేసుకొని మీకు హార్ట్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి అందుకు ఈ టెస్టులు వెరీ ఇంపార్టెంట్. వీటిల్లో 3 రకాల టెస్టులు మీకు హార్ట్కి సంబంధించే ఉన్నాయి. ఒక రకం కిడ్నీకి సంబంధించి ఉంది, ఒక రకం ఇది ఇండైరెక్ట్గా హార్ట్కి సంబంధించి కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వీటిల్లో ఫస్ట్ది లైపోప్రోటీన్ ఏ, దీనినే ఎల్పిఏ అని అంటారు. యాక్చువల్గా ఈ లైపోప్రోటీన్ ఏ అనేది మనకి బ్లడ్లో ఉండే ఒక ఫ్యాటీ పార్టికల్ అనమాట. అయితే దీని యొక్క లెవెల్స్ అనేవి మీకు నార్మల్ కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి అని అంటే, మీకు ఫ్యూచర్లో హార్ట్ అటాక్, హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అర్థము. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరికైనా సరే మీకు నార్మల్ రేంజ్ కంటే హై లెవెల్స్లో వస్తుంది అంటే దానికి 70 to 80% కారణము మీ పెద్దవాళ్ళలో, అంటే మీ జెనెటిక్స్లో పరంగా రావటం కారణంగానే వీటి లెవెల్స్ పెరుగుతున్నాయి అని చెప్పేసి రీసెర్చ్లు అయితే చెప్తున్నాయి. అంటే మీ పెద్దవాళ్ళలో ఎవరికన్నా ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనిని మీరు అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారైనా ఈ టెస్ట్ని చేయించుకోండి. ఇక్కడ ఈ లైపోప్రోటీన్ ఏ యొక్క 2 మేజర్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎల్డిఎల్ని సూపర్ చార్జ్ చేస్తుంది, 2 ప్రో ఎథిరోజెనిక్గా అండ్ ప్రో థ్రాంబోటిక్గా పనిచేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఆ ఎండోథీలియం డ్యామేజ్ అయిన ప్లేస్ ఉంటుంది కదా, దాని దగ్గరికి ఫాస్ట్గా తీసుకొస్తూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీ బాడీలో ఎక్సెస్ అయిన కాల్షియం ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతుంది మీకు ఫ్లాక్యూ ఫామ్ అవ్వటానికి అనమాట. కాబట్టి ఈ ఎల్పిఏ లెవెల్స్ పెరుగుతున్నాయి అని అంటే మీకు ఫ్లాక్యూ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కార్డియాక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అర్థం. అదే దీని లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి అంటే మీకు ఫ్లాక్యూ ఫామ్ అయ్యే ఛాన్స్ లేవు అని అర్థం. అది ఒకటోది. 2 ఎపోలిపోప్రోటీన్ బి, దీనినే షార్ట్ కట్లో ఎపోబి అని అంటారు. ఎపోబి అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, ఇక్కడ లైపోప్రోటీన్స్ అనేవి మనకి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎల్డిఎల్, 2 విఎల్డిఎల్, 3 ఐడిఎల్. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్,
ఐడిఎల్ అంటే ఇంటర్మీడియట్ డెన్సిటీ లిపోప్రోటీన్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ 3 రకాలు కూడా వెళ్ళి దీనికి అటాచ్ అవుతాయి, ఎపోబికి అటాచ్ అవుతాయి. మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి, ఎపోబి లెవెల్స్ పెరిగాయి అనుకో ఎల్డిఎల్ లెవెల్స్ పెరుగుతున్నాయని అర్థం. ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గుతున్నాయి అనుకోండి ఎపోబి లెవెల్స్ తగ్గుతున్నాయని అర్థం. మీకు ఎపోబి లెవెల్స్ కనుక హైగా ఉన్నాయి అని అంటే దాని అర్థం కార్డియాక్ రిస్క్ ఎక్కువగా ఉంది అని అర్థం. మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు లిపోప్రోటీన్ బి లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంటే మీకు ఫ్యూచర్లో ఫ్లాక్యూ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం. సో దాన్ని తగ్గించుకోవాలి. అదే మీకు బి లెవెల్స్ కనుక చాలా తక్కువగా ఉండటం లేదంటే నార్మల్ రేంజ్లో ఉన్నాయి అని అంటే ఫ్లాక్యూ ఫామ్ అవ్వటం లేదు అని మీకు కార్డియాక్ డిసీజెస్ కానీ ఆ రిస్క్ కానీ మీకు చాలా తక్కువ ఉందని కానీ లేదంటే అసలు లేదు అని కానీ అర్థం. అయితే నేను ఆల్రెడీ ఇందాక మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఫ్లాక్యూ ఉన్నంత మాత్రాన 100% కార్డియాక్ రిస్క్ ఉన్నట్టు కాదు. కానీ ఎప్పుడైతే మీకు హై బీపీ కానీ హై స్ట్రెస్ కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ మీకు దానికి తోడవుతుందో అప్పుడు మీకు బ్లడ్ ఫ్లో అనేది అడ్డం వస్తుంది. బ్లడ్ ఫ్లోకి అవి అడ్డం వస్తాయి ఆ ఫ్లాక్యూ. అప్పుడు ఏమైంది, మీకు హార్ట్ అటాక్ రావచ్చు, హార్ట్ డిసీజెస్ రావచ్చు, మనకి హార్ట్లో రకరకాల జబ్బులు ఉన్నాయి, ఏదో ఒకటి రావచ్చు అనమాట. కాబట్టి దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని కన్సిడర్ చేయండి. మూడవది హోమోసిస్టిన్ లెవెల్స్. హోమోసిస్టిన్ లెవెల్స్ మీకు ఎక్కువగా ఉన్నాయి అని అంటే కార్డియాక్ రిస్క్ ఎక్కువగా ఉంది అని అర్థం. ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ యొక్క స్టేటస్ అనేది మనకి బి విటమిన్స్లో 3 రకాల విటమిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేంటిది అంటే విటమిన్ B6 అంటే పైరిడాక్సిన్, విటమిన్ B9 అంటే ఫోలేట్, విటమిన్ B12 అంటే ఏంటిది కోబాలమిన్. ఈ 3 రకాల విటమిన్స్ కనుక మీకు డెఫిషియన్సీ ఉన్నాయి అని అంటే ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి ఎక్కువగా ఉంటే కార్డియాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అయితే అసలు ఈ బి విటమిన్కి ఈ హోమోసిస్టిన్ లెవెల్స్కి రిలేషన్ ఏంటి అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విటమిన్ B12, విటమిన్ B9 ఈ 2 కలిసి రీమెథైలేషన్ అనే ప్రొసీజర్ ద్వారా హోమోసిస్టిన్ని మిథియోనిన్ అనే ఒక యూజ్ఫుల్ కాంపౌండ్గా కన్వర్ట్ చేస్తాయి. తర్వాత విటమిన్ B6 అనేది హోమోసిస్టిన్ని ట్రాన్స్ సల్ఫ్యూరేషన్ అనే ప్రక్రియ ద్వారా సిస్టోథయనిన్ అనే ఒక యూజ్ఫుల్ కాంపౌండ్ కింద కన్వర్ట్ చేస్తాయి. ఇవి 2 కూడా మన బాడీకి యూజ్ఫుల్ అయ్యే కాంపౌండ్సే. అది ఎంతవరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇక్కడ ఈ 3 రకాల విటమిన్స్ కనుక తగ్గిపోయినాయి అనుకో, డెఫిషియన్సీ జరిగిందనుకో, ఈ ప్రొసీజర్ జరగదు కదా. ఇక్కడ ఈ మిథియోనిన్ బయటికి రాదు, సిస్టోథయోన్ అనేది బయటికి రాదు. అప్పుడు ఏమైంది, మీకు బ్లడ్లో హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. హోమోసిస్టిన్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫ్లాక్యూ ఫామ్ అవ్వచ్చు, కార్డియాక్ రిస్క్ అనేది ఎక్కువగా ఉండవచ్చు. దిస్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ టెస్ట్. మీరు ఎప్పుడు కూడా హోమోసిస్టిన్ లెవెల్స్ని చెక్ చేసుకోవాలి అనుకుంటే పరగడుపున శాంపిల్ ఇవ్వండి. హోమోసిస్టిన్ లెవెల్స్ మీకు మంచిగా ఉండాలి అంటే 10 లోపల ఉంటే చాలా మంచిది. 4వది సిస్టాటిన్ సి టెస్ట్. దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ టెస్ట్ టు మెజర్ ద యాక్యురేట్ రిజల్ట్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్. మనకి ఈ సిస్టాటిన్ సి అనేది మన బాడీలోని ప్రతి సెల్లో ఉంటుంది. మనకి కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం బయట ఏం చేస్తున్నారు, క్రియాటిన్, సీరం క్రియాటిన్ లెవెల్స్ అనేది చూస్తూ ఉన్నారు. సో అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి, మజిల్ మాస్ తక్కువగా ఉన్న వాళ్ళకి సీరం క్రియాటినైన్ లెవెల్స్ అనేవి నార్మల్గానే ఉంటున్నాయి, ఈవెన్ మీకు కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లంలో ఉన్నప్పటికీ. అండ్ అట్ ద సేమ్ టైం హై మజిల్ మాస్ ఉన్న వాళ్ళకి, డీహైడ్రేషన్లో ఉన్న వాళ్ళకి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా కనపడుతున్నాయి, ఈవెన్ మీ కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్నప్పటికీ. అదే సిస్టాటిన్ సి అనుకోండి, మీకు మజిల్ మాస్ మీద కానీ డైట్ మీద కానీ ఎఫెక్ట్ ఇవ్వదు, యాజ్ ఇట్ ఈస్గా యాక్యురేట్ రిజల్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడ సిస్టాటిన్ సిలో కూడా ఒక 3 రకాల కండిషన్స్లో అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నట్టు. అదేంటి అంటే మీకు ఒబెసిటీ ఉన్నా లేదంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నా బాడీలో, థైరాయిడ్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కానీ
ఈ 3 సందర్భాల్లో ఉన్న వాళ్ళకి సిస్టాటిన్ సి లెవెల్స్ అనేవి ఎక్కువగా చూపిస్తున్నాయి. కిడ్నీ ఫంక్షన్ నార్మల్‌గా ఉన్నప్పటికీ. గుర్తుపెట్టుకోండి. మీకు కిడ్నీ ఫంక్షన్ మంచిగా ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఓన్లీ క్రియాటినైన్ టెస్ట్ మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్‌ని చూపించదు. అలాగని సిస్టాటిన్ సి ఈ 3 రకాల కండిషన్స్‌లో ఎగ్జాక్ట్ రిజల్ట్‌ని చూపించదు. అయితే మీరు కిడ్నీ ఫంక్షన్ కరెక్ట్‌గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ 2 టెస్ట్‌లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటి అంటే సిస్టాటిన్ సి ఒకటి, సీరం క్రియాటినైన్ ఒకటి. ఇంకా ఫైనల్‌గా వచ్చేసరికి యూరిక్ యాసిడ్ లెవెల్స్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ హైగా ఉండటం వల్ల దానివల్ల వచ్చే సింప్టమ్స్‌ని భరించలేక బ్రతికున్నప్పుడే ఎన్నో రకాల బాధలని, నొప్పులని భరిస్తూ ఉండటం నేనైతే చాలా మందిని చూశాను. యూరిక్ యాసిడ్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు క్రిస్టల్స్ ఫార్మ్ అవుతాయి. దానిని గౌట్ అని కూడా అంటారు. మీకు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఏ ఎర్లీ మార్కర్స్ ఆఫ్ హై బీపీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్ట్ డిసీజెస్. అంటే మీకు గుర్తుపెట్టుకోండి, హై లెవెల్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటే గౌట్ ఒక్కటే కాదు, ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ కూడా ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంది అని హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీకి ఇండికేషన్ ఇస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ మీరు చెక్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ల్యాబ్ రెఫరెన్స్ రేంజ్ వచ్చేసరికి 7 లోపలే ఉండాలంటారు. కానీ మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ 5.5 లోపల ఉంటే మీరు హెల్తీగా ఉన్నట్టు. ఒకవేళ 5.5 కంటే ఎక్కువ వచ్చాయి అని అంటే ఈ మూడిటితో పాటుగా మీరు అడిషనల్‌గా కొన్ని టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అదేంటి అని అంటే హెచ్‌బీఏవన్సీ టెస్టు అండ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్టు. ఈ రెండింటిని కూడా చూయించుకొని యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంకా అంతకు మించి పైకి వెళ్ళకుండా చూసుకోవడానికి దానికి తగ్గ చేయాల్సిన పనులు ఏదైతే ఉన్నాయో అవి చేసుకొని యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ని మీరు నార్మల్‌గా ఉంచుకోండి. సో ఈ 5 రకాల టెస్ట్‌లు అనేవి మనకి వెరీ 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 ఇంపార్టెంట్ టు సేవ్ ద లైఫ్. సో వీటిల్లో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదు మీరు నాతో మాట్లాడాలి పర్సనల్‌గా అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్‌లో నుంచి కానీ కన్సల్టేషన్ తీసుకొని కానీ కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్‌గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ.